సరేనండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అక్రమ గోవధ వెనకాలే దీన్ని దిగి 4 బయట పైకి లేకపోయాయి. తాడేపల్లిగూడెం యాగార్లపల్లి కొత్త బ్రిడ్జి మీద ఇక్కడ మా తల్లి గోవధ జరుగుతుంది. యథేచ్ఛగా మన తల్లి గోమాతని వృషభాన్ని ఈరోజు వధించి ప్రతి వారంలో 2 రోజులు, తెల్లారితే ఆదివారం అనగా తెల్లారితే మంగళవారం అనగా 2 రోజులు కూడా మన తల్లి గోమాతని వధించి ఇక్కడి నుంచి తరలిస్తున్నారు. ఈ రోజున మన ధర్మ సంస్థాపన ఫౌండేషన్ నుంచి మన సభ్యులు అందరూ కలిసి ఈ గోవధను ఆపడం జరిగింది. మన డిపార్ట్మెంట్ వారికి కూడా తెలియజేస్తే వాళ్ళు వచ్చారు. మన చట్టపరంగా కూడా మన తల్లి గోమాతని మనం పలానా సెక్షన్ ద్వారా మనం కేసు నమోదు చేయొచ్చు. ఈ రోజున మన డిపార్ట్మెంట్ వారు మనకి సహకరిస్తారు ఈ అక్రమ గోవధను ఆపడానికి. సెక్షన్ 166, సెక్షన్ 219, సెక్షన్ 120A, సెక్షన్ 120B, 217, W, 35, 34, 37, 14, 21 ఆఫ్ IPC 1860 ప్రకారం మన దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేయాలి. మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే దానికి మన డిపార్ట్మెంట్ వారు కూడా మనం సహకరిస్తారని చెప్పేసి మనం భావిస్తున్నాం. కంపల్సరీ గోవధ నిషేధ చట్టం 1977 ప్రకారం కూడా కేసు నమోదు చేయాలి. ఈ రోజున మన హిందువులకి దౌర్భాగ్యం ఏంటంటే మన హిందువుల పుణ్యానికి మన గోమాతను వాడుకుంటున్నామే తప్ప మన తల్లిని కాపాడుకోలేకపోతున్నాం. ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా బాధ్యతగా మన తల్లిని కాపాడుకోలేకపోతే మన రాబోయే రోజుల్లో హిందూ ధర్మం అనేది హిందువులు అనేది కనుమరుగైపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మన పుణ్యానికి మన గోమాతను వాడుకోవడం కాదు, కనీసం దానికి ఒక గడ్డి పరకన్నా పెట్టి మన తల్లి గోమాత ఈ విధంగా వధించకుండా చూడండి మన తల్లి గోమాత పరిస్థితి. ఈరోజు మీరు గృహప్రవేశానికి తల్లి గోమాతని పుణ్యం కోసం ఇంట్లోకి తీసుకెళ్ళి పూజలు చేసుకునే మన గోమాత పరిస్థితి చూడండి ఎలా ఉందో. ధర్మానికి ప్రతిరూపమైన మన వృషభాన్ని ఈ విధంగా వధించి ఈ రోజున తరలిస్తున్నారు. ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా గమనించండి, ఈ విషయాన్ని గమనించి ఈ గోవధను ఆపడానికి ప్రతి ఊర్లో కూడా హిందువులు బయటికి రావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై గోమాత. తాడేపల్లిగూడెంలో యాగార్లపల్లి దగ్గర ప్రతి వారానికి ప్రతి 2 రోజులు కూడా గోవధ విచ్చలవిడిగా జరుగుతుంది. దీన్ని మరి మన చట్టపరంగా కూడా గోవధ నిషేధ చట్టాలు ఎన్నున్నా కూడా మన గోవధ అక్రమంగా జరుగుతుంది. తెల్లవారితే ఆదివారం అనంగా ఒకరోజు, తెల్లవారితే మంగళవారం అనంగా ఒకరోజు గోవధ జరుగుతుంటే ఈ రోజు తెల్లవారుజామున అక్కడ మన వృషభాన్ని మనకు తల్లి గోమాతని వధించి వ్యాన్లో ఎక్కించి తీసుకెళ్తుంటే దాన్ని పట్టుకోవడం జరిగింది. మరి మన ప్రభుత్వం చట్టపరంగా సెక్షన్ 1977 అలాగే 1860 చట్ట ప్రకారం కూడా మన గోవధ చట్టాన్ని అమలుపరిచి పాత చట్టాలు ఇప్పుడు కొత్త చట్టాలు కూడా మన నరేంద్ర మోడీ గారు బీజేపీ తరఫున మన కొత్త చట్టాలు వచ్చినాయి. ఆ చట్టాలు కూడా అనుసరించి మన హిందువులకి ఆరాధ్యతమేమైనా మన తల్లి గోమాతని వధ జరగకుండా మన ఆపాలని మన ప్రభుత్వాన్ని చట్టపరంగా మన FIR నమోదు చేసి ఈ కేసు మీద మనకి తగిన న్యాయం చేయాలని చెప్పేసి మన డిపార్ట్మెంట్ వారిని SI గారిని కోరుతున్నాము. మన హిందూ బంధువులందరి తరపున కూడా ఒకటే వినపించుకుంటున్నాము, మన తల్లి గోమాతని మాత్రం మనం రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికన్నా ముందు మన హిందువులకే ఉంది. ఎందుకంటే మన ఆరాధ్య దైవం, మనం పూజించే మన తల్లిని అవసరానికి వాడుకుంటున్నామే తప్ప ఇలాంటి గోవధ అయిపోతుంటే మనం దాన్ని చూస్తూ ఊరుకుంటున్నామే తప్ప ఏమి చేయలేని పరిస్థితి ఉంది. ఈ రోజున మరి ప్రతి ఊర్లో కూడా ఇలాగే జరుగుతుంది. మొన్న చూసుకుంటే విజయనగరంలో 200 ఆవుల్ని కోసేశారు. ఈ రోజున మన ఊర్లో మన తాడేపల్లిగూడెంలో మన యాగార్పల్లి దగ్గర ఈ విధంగా జరుగుతుంది. ఎన్ని రోజుల నుంచో కష్టపడి ఈ రోజు దాన్ని పట్టుకోవడం జరిగింది. దానికి చట్టపరంగా తగు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మేము హిందూ సంస్థల అందరి తరపున కూడా మరి మేము కోరుతున్నాము. యాగర్లపల్లి బ్రిడ్జి దగ్గర ఒక కబేళాని అనాథరైజ్డ్గా నిర్వహించడం జరుగుతుంది. అక్కడ కొంతమంది వ్యక్తులు, ఆ వ్యక్తుల్ని మనం ఎన్నిసార్లు వార్నింగ్ ఇప్పించినా, పోలీస్ డిపార్ట్మెంట్ వారితో వార్నింగ్ ఇప్పించినా వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా గోవధని ఆపడం అనేది జరగలేదు. ఈ రోజున రాత్రి సుమారు 2 గంటలకి ఒక వ్యాన్లో ఎద్దుని గోవధ చేసి ఆ యొక్క వ్యాన్ను వేసుకుని అమ్మకానికి తీసుకెళ్తున్న సమయంలో ఆ యాగర్పల్లి వంతెన మీద ఆఫ్ చేయడం జరిగింది. ఆ యొక్క గోమాత ఎద్దు అనే ఒక గోమాత ఏదైతే ఉందో మన తాడేపల్లిగూడెంలో ఉన్న అన్ని హోటల్స్ లో కూడా ఆ మాంసంతో రకరకాల బిర్యానీలు చేసేసి మన వాళ్ళందరికీ కూడా తినిపిస్తున్నారు. కానీ అటువంటి మాంసాన్ని కనుక ఆహారంగా తీసుకుంటే కనుక
భగవంతుడు మనకిచ్చిన శక్తి ఏదైతే ఉందో అది కోల్పోయి ఒక వికృతమైన శాస్త్రాలకి మన ప్రజలందరూ కూడా, ఆ మాంసం తినే వ్యక్తులందరూ కూడా ఆ యొక్క దుర్వ్యసనాలకి గురవుతారని చెప్పేసి తెలియజేస్తున్నాను. గోవుని మన తల్లిగా భావిస్తూ గోవు మిల్క్ని తాగినట్లయితే అద్భుతమైన ఆరోగ్యం కలుగుతుందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వారిని కూడా సత్వర చర్యలు తీసుకుంటూ ఆ యొక్క ప్రతి రెస్టారెంట్ ని కూడా చెక్ చేసి ఆ యొక్క మాంసంతో తయారు చేసే రెస్టారెంట్ని సీల్ వేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. గోవుని చంపడం అనేది చాలా నేరం. గోవుని చంపి దానితో వ్యాపారం చేసుకునే వ్యక్తులందరూ కూడా ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టము. గో వధ చేసినట్లయితే కనుక మిమ్మల్ని ఆ యొక్క భారత రాజ్యాంగ చట్ట ప్రకారం మేము కోర్టులో నిలబెట్టి మీకు జైలు శిక్ష పడేట్టుగా మేము తయారుగా ఉన్నాము. మా యొక్క రామరాజ్యం కార్యక్రమంలో భాగంగా మన తాడేపల్లిగూడెంలో అతి తొందరలోనే ఒక మంచి కార్యక్రమాలు గోవుల్ని చంపే వాళ్ళందరినీ కూడా మేము ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే మన ధర్మ సంస్థాపన సంస్థ వారు, మన సమరసేత సేవా ఫౌండేషన్ సుమారు ఒక 3000 మంది మేము ఒక జట్టుగా తయారై మొత్తం మిమ్మల్ని గమనిస్తున్నాము. దయచేసి వ్యాపారాలు చేసే వ్యక్తులందరికీ కూడా ఈ యొక్క తాడేపల్లిగూడెం సిటీకి డిపార్ట్మెంట్ వార్నింగ్ అనేది మేము ఇవ్వటం జరుగుతుంది. మీరు మీ యొక్క ఆ వ్యాపారాన్ని మానుకొని వేరే వ్యాపారాల్లోకి వెళ్ళవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. మరి గోవధ చేసి తరలిస్తున్న వ్యాన్ని మరి హిందూ సంస్థలు అందరూ కలిపి మరి పట్టుకోవడం జరిగింది. వాళ్ళు మా మీద తిరిగి అటాక్ కింద మాట్లాడారండి. కానీ మేమందరం కూడా కలిసికట్టుగా ఏకమై హిందూ సంస్థలన్నీ యూనిటీగా వాళ్ళని వ్యతిరేకించి మేము పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి చారీ గారు ఫోన్ చేయడం వల్ల ఎస్ఐ గారు వచ్చారు, మాకు చాలా సపోర్ట్ ఇచ్చారండి సార్ కూడాను. ఈరోజు ఇప్పుడు పోలీస్ స్టేషన్ కూడా వచ్చాము, వాళ్ళని తీసుకొచ్చాము. కానీ ఇలాగా ఆయన అన్నట్టు హిందూ సంస్థలే మనల్ని కాపాడుకోవాలండి. ఇది వేరే వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు వచ్చేదాకా మనం వెయిట్ చేయకూడదండి. హిందూ సంస్థలన్నీ కలిసికట్టుగా మనం దీన్ని ఆపగలిగితే గోవధ ఎక్కడా జరగదు. దాంతో పాటు మనం మంగళవారం ఆదివారం కూడా నాన్ వెజ్ ని తినే వాళ్ళు వ్యతిరేకిస్తే దీనికి ఒక అడ్డుకట్ట వేయగలమండి. మనం ఆదివారం మంగళవారం కూడా నాన్ వెజ్ ని వ్యతిరేకిద్దాం. కేవలం నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు ఎగ్గ మాత్రమే తినండి, దాన్ని వ్యతిరేకించండి. అప్పుడే ఈ గోవధ ఆగుతుందండి. గోవులను కాపాడుకోవడం మన బాధ్యత, లేకపోతే గోవులు అంతరించిపోతాయి. గోవు అనేది ఫ్యూచర్ లో మన తరతరాలకి గోవు అనేది ఇలా బొమ్మల్లోనూ టీవీల్లోనూ చూపించుకునే పరిస్థితి మనకి వస్తుందండి. దయచేసి ప్రజలందరికీ నేను కోరుకునేది ఒకటనేది, కేవలం హోటల్ ఫుడ్ ని వ్యతిరేకించండి. ఇంట్లో మీరు తయారు చేసుకున్న ఫుడ్ ని మాత్రమే తినండి. దయచేసి ఇలా గోవులను కాపాడుకోండి. ఈ రోజు గోవును చూసి నిజంగా చాలా చాలా బాధ అనిపించిందండి. అసలు ఆ గోవుని మీరు చూస్తే కనుక లైవ్ లో మీరు ఈరోజు ఛానల్లో చూడండి, చాలా బాధ అనిపించింది. నిజంగా ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకించి మా హిందూ సంస్థలందరికీ మేము సమర్థ సేవా ఫౌండేషన్ హిందూ సంస్థ ద్వారా వచ్చామండి. కానీ ఒక సంస్థలోనే ఉండక్కర్లేదండి గోవధను అడ్డుకుంటాకి, మన హిందువులైతే సరిపోతుంది. మాకు సపోర్ట్ చేయండి. మేము ఏదన్నా ఫోన్ చేసి గ్రూప్స్ లో పెడితే దయచేసి అందరూ వచ్చేయండి. ఈ రోజు వర్షం చూడకుండా ఎంత వర్షం, చారీ గారు వీళ్ళందరూ కూడా వర్షంలో తడుస్తూ వచ్చారండి.